నమస్తే పబ్లిక్, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇక మరి మన సిటీ మా చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా రోజు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇయాల్టి వార్తలు కూడా పురాగా ఓడ్చేదాకా చూడుండ్రి. సరే మరిగా ఎప్పట్లెక్కనే హెడ్లైన్స్తోనే సురు చేద్దాం. చూయించుండ్రి హెడ్లైన్స్. స్టేజ్ మీద స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు అన్నదమ్ములు ఇద్దరు. చిరంజీవి పవన్ సారు నడుమిట్లుండి ఫోటో దిగిండు మోడీ సారు. తక్కువ వయసు వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాబు సారు క్యాబినెట్లా 17 మంది కొత్త వాళ్ళకే ఇచ్చిండు మంత్రి పదవి ఛాన్సులు. చదువుకోనికి లేదని స్కూలు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిండ్రు బడి పిల్లగాన్లు. సొంతంగా రోడ్డును మంచిగా చేసుకున్నారు ఊరోళ్ళు. ఇక ఎందుకున్నట్టో మరి అధికారులు లీడర్లు. తమిళసై మీద అమిత్ షా అయ్యిండు సీరియస్. ఈ కాడ నుంచి మేడ ఉండాలన్నట సైలెన్స్. ఏపీలా మంత్రులు ఎవ్వలు అనేది తెలిసిపోయింది. అయితే ఇప్పుడు గదే మంత్రులు ముచ్చట మీద ఓ ఇంట్రెస్టింగ్ ముచ్చట నడుతున్నది. సైకిల్ పార్టీలా చాలా మంది సీనియర్లు ఉన్నా కూడా ఒక్క మల్క ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళను మంత్రి సీట్లో కూసబెట్టిండు బాబు సారు. అట్లనే ఎక్కువ వయసున్న వాళ్ళని కాకుండా నడుమ వయసున్న వాళ్ళనే మస్తు మందిని తీసుకున్నాడు. గా ముచ్చటని పూరా కలుసుకుని రాపోండ్రి. బాబు సారు క్యాబినెట్లా 40 ఏళ్ల మీదున్నోళ్ళు 7గురుంటే 50 ఏళ్ల మీదున్నోళ్ళు 11 మంది ఉన్నారు. ఇక 60 ఏళ్ల మీదున్నోళ్ళు 4గురుంటే 70 ఏళ్ల మీదున్నోళ్ళు 3 ఉన్నారు. అయితే ఈ మంత్రులందరిట్లా వంగలపూడి అనితక్కనే చిన్నదట. ఇక అందరికంటే పెద్ద ఎన్ఎండి ఫారూక్ సారే. సారు వయసు 75 ఏళ్ళు. అటెనకల బాబు సారుకు 74 ఏళ్ళు, ఆనం సారుకు 72 ఏళ్ళు. ఇక ఇంకో ముచ్చట ఏందంటే ఈ మంత్రివర్గంలా 17 మంది కొత్తోళ్ళేనట. అంటే ఇంతవరకు మంత్రిగా చెయ్యనోళ్లే. ఇంకా దీంట్లో బగ్గ నసీమంతుడు ఎవ్వాలంటే పువ్వు పట్టుకెంచి ధర్మవరంలో గెలిచిన సత్యకుమార్ యాదవ్ అన్ననే. ఫస్ట్ టైమే ఎమ్మెల్యేగా గెలిచి ఫస్ట్ టైంకే మంత్రి అయిండు. గది కూడా పువ్వు పట్టిలున్న సుజనా చౌదరి సారు, కామినేని శ్రీనివాస్ సారు సీనియర్లను కాదని సత్యకుమార్ అన్నకే వచ్చింది మంత్రి పదవి. వంగలపూడి వనితక్క, గుమ్మడి సంధ్యారాణక్క, ఎస్ సవితక్క ఇట్లా 3 మహిళలకు ఛాన్స్ ఇచ్చిండు బాబు సారు క్యాబినెట్లా. బాబు సారు ఈ తాప అన్ని వయసులను క్యాబినెట్ లో పెట్టుకున్నాడు. మరి చూడాలే పెద్ద వయసు ఎసొంటి అనుభవాన్ని ఉపయోగించి సర్కార్ను ఎట్లా ఉరుకులు పెట్టిస్తారో, వయసులున్నోళ్ళు ఎంత దూకుడుగా పనులు చేసి జనాలకు ఎంత మంచి చేస్తారో. ఇవాళ బాబు సారు ప్రమాణ స్వీకార కార్యం అంటే కార్యమే పోన్రి. బాబు సారు ప్రమాణం చేసేటప్పుడు, పవన్ సారు ప్రమాణం చేసేటప్పుడు ఒగీలలు కాదు ఒగకీకలు కాదు, అట్లనే బాలయ్య సారు అందరినీ పలకరించి అరుచుకున్నాడు. స్టేజీ మీద రజనీ సారు, చిరంజీవి సారు ఇట్లా పెద్ద పెద్దోళ్ళు ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తుగున్నాయి ముచ్చట్లు. అయితే గవన్నిటికంటే ఇగో గీ ముచ్చట వేరే లెవెల్. వారెవ్వా, ఓ దిక్కు మెగాస్టారు, ఇంకో దిక్కు పవర్ స్టారు, నడిమిట్లా ఇండియా స్టారు. చిరంజీవి సారు పవన్ సారు చేతులను పైకి లేపి విజయాభివందనం చేస్తున్నట్టు పెట్టిండు ప్రధాని మోదీ సారు. సీఎం మంత్రులు ప్రమాణ స్వీకార కార్యమైనాక పోర్టులకు ఫోజులు ఇచ్చిండ్రు లీడర్లు. అటెనకాల మోదీ సార్ తానకు పోయి చిరంజీవి సారు కూడా స్టేజ్ మీదనే ఉన్నాడని చెప్పిండు పవన్ సారు.
ఒక పారి ముగ్గురం కలిసి ఫోటో దిగుదామని మోదీ సారు చెవులో చెప్పుకొచ్చిండు పవన్ సారు. ఓస్ని గింత చిన్న ముచ్చటకే గింతగానం అడగాలనా, చలో నాడు నేనే కలుపుతా మీ అన్నను అని పవన్ సార్ చెయ్యి పట్టుకొని చిరంజీవి తానికి పోయిండు మోదీ సారు. ఇద్దరు స్టార్ల చేతులు పట్టుకొని పబ్లిక్ కు అభివాదం చేపించిండు. ఇది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు సంబరపడ్డరు. పవన్ సార్ ను పాయరంగా దాకిండు మెగాస్టార్ చిరంజీవి సారు. స్టేజి మీద నిజంగానే ముగ్గురు మొనగాళ్లను లైవ్ లో చూస్తున్నట్టున్నదని అన్నారు చాలా మంది. అసలు ఇలా చిరంజీవి సార్ అంత సంబరంగా ఎవ్వరు లేరు కావచ్చు. ఎన్నొద్దుల సందో ఎదురు చూస్తున్న తమ్ముని ప్రమాణ స్వీకారం కళ్ళ ముంగట అవుతుంటే కళ్ళల్లకేం చత్తున్న నీళ్ళ నాపుకున్నాడు చిరంజీవి సారు. పవన్ సారు కూడా అన్న మీద పాయరాన్ని కాళ్ళు మొక్కి అటెనకాల ప్రధాని సార్ను పట్టుకొచ్చి మరీ ఫోటో దిగి చూపెట్టుకున్నాడు. ఎంతైనా రక్తబంధంలున్న మ్యాజికే వేరు కదా నుల్లా. అమిత్ షా సారు తమిళసై మేడానికి గట్టిగానే క్లాస్ పీకిండట. అది కూడా ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తున్న వేదిక మీదనే సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిండట. అగో వాళ్ళ పట్టి మనిషేనాయే, మొన్న ఎన్నికల పోటీ కూడా చేయనే చేసి ఎందుకు కోపం చేస్తాడు అంటే చూడుండ్రి. చూస్తుంటే వార్నింగ్ ఇస్తున్నట్టే అనిపిస్తున్నదిలే. పోయేదాన్ని ఆపుకొని మరీ ఇంతసేపు మాట్లాడిండు. అమిత్ షాను చూస్తుంటే కోపం ఎక్కువనే ఉన్నట్టు అనిపిస్తున్నదిలే. దానికి తమిళసై మేడం కూడా ఏదో వివరణ ఇయ్యబోతుంటే ఇది కరెక్ట్ కాదు, పద్ధతి మార్చుకో అన్నట్టే అనిపిస్తున్నది. ఇప్పటికే దీని మీద చాలా వార్తలు వచ్చినాయి. మరి అంతగానం దేనికి వార్నింగ్ ఇచ్చి ఉంటాడబ్బా అంటే తెలంగాణ గవర్నర్ కొలువుకు రామ్ రామ్ చెప్పి ఎలక్షన్లు రాగానే సొంత రాష్ట్రానికి పోయి ఎంపీగా పోటీ చేసింది. కాకపోతే గెలవలేదనుకోండి, అది వేరే విషయం. కానీ అయితే కొన్ని రోజుల నుంచి తమిళసై మేడానికి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి అస్సలకే పడతలేదట. ఒక్క పార్టీలోనే ఉన్నా గాని అస్సలకే పుసుకుతలేదట. మొన్నట్ల పార్టీలకు రౌడీలను పట్టుకొచ్చిండ్రు అని అన్నామలైని ఉద్దేశించినట్టే మాట్లాడింది. దానికి అన్నామలై తరపునోళ్ళు కౌంటర్లు కూడా ఇచ్చిండ్రు. అయితే దీని గురించే అమిత్ షా తమిళసైకి క్లాస్ పీకిండని అందరూ అనుకుంటున్నారు. పద్ధతి మార్చుకోమని డైరెక్ట్ గానే చెప్పిండట. మరి అదేనా లేకపోతే ఇంకేదన్నా ముచ్చట అనేది తెలియదు గాని మొత్తానికైతే అమిత్ షా క్లాస్ పీకిండు తమిళసైకి అనైతే అందరూ అంటున్నారు. చూద్దాం మరి మేడం లోపల ఎటువంటి మార్పు వస్తుందో. ముందు సినిమాలో నటించుడు, తర్వాత రాజకీయాలకు వచ్చుడు కామన్. చాలా మంది ఇప్పటికీ రానే వచ్చే. అంతెందుకు, పవన్ మొన్న గెలిచి మంత్రి కాలేదా? అయితే అట్లనే ఒక సినిమాలో హీరో హీరోయిన్గా చేసిన ఓ జంట పార్లమెంట్లో అడుగుపెట్టింది. ఇగో అచ్చం హీరో లెక్కనే ఉన్నాడు. ఎవరి బాబు అనుకుంటున్నారా? ఈయన పేరు చిరాగ్ పాస్వాన్, లోక్ జనశక్తి పార్టీ ప్రెసిడెంటు. వీళ్ళ నాయన రామ్ విలాస్ పాస్వాన్ ఒకప్పుడు పేరు పోయిన పెద్ద లీడర్ ఉండే. సినిమాల మీద మోజుతోని ఈ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిండు. హీరోయిన్ ఎవరో తెలుసా?
కంగనా రనౌత్. ఇద్దరు కలిసి 2011లో మిలేనా మిలే హమ్ సినిమాల హీరో హీరోయిన్లుగా నటించిండ్లు. వెండి తెర మీద ఇద్దరి రొమాన్స్ బాగానే వర్కౌట్ అయింది కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతోని చిరాగ్ సినిమాలకు టాటా చెప్పి పాలిటిక్స్లకు పోయిండు. కంగనా సినిమా హీరోయిన్ గా బిజీ అయిపోయింది. చిరాగ్ మూడోసారి ఎంపీగా గెలిచి మొన్న సెంట్రల్ మినిస్టర్ అయిండు. కంగనా రనౌత్ కూడా ఫస్ట్ టైం బీజేపీ తరపున పోటీ చేసి మండి నుంచి ఎంపీగా గెలిచింది. వీళ్ళిద్దరూ మొన్న పార్లమెంటులో ఒకరినొకరు చూసుకొని షాక్ అయిండ్లు. ఇసొంటిదే ఇంకో జంట కూడా ఉన్నది. ఈయనెవరో తెలుసు కదా, యూపీలా సమాజ్వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్, ఈమె ఆయన భార్య డింపుల్ యాదవ్. వీళ్ళు ఇద్దరూ ఎంపీలుగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టిండ్లు. వీళ్ళిద్దరే కాదు, ఆ ఇంటి రాజులందరూ ఎంపీలే. అఖిలేష్ యాదవ్ ముగ్గురు తమ్ములు కూడా ఎంపీలుగా గెలిచిండ్లు. అంటే ఒకే ఇంట్లో నుంచి 5గురు ఎంపీలు అన్నట్లు. ఇట్లా సినిమా జర్నీ పార్లమెంట్ దాకా తీసుకొస్తున్నది చాలా మందినే. ఈ రియాలిటీస్ ఉంది. బడిగంట మోగింది కదా, పిల్లగాళ్ళందరూ జబ్బకు బ్యాగులు వేసుకొని స్కూళ్లకు పయనమైనరు. ఈ రియాలిటీస్ ఉంది. మళ్ళా పుస్తకాలు, పాఠాలు, హోంవర్కులు, ఫీజులు, మార్కులు, ఇవన్నీ పంచదులు షురువైతాయి. ఇక అందరు పిల్లగాళ్ళు బడి బాట పడితే ఇగో గిడ కొందరు పిల్లగాళ్ళు బడికి పోకుండా రోడ్డు మీద కూర్చుని ధర్నా చేస్తున్నారట. మరి గట్లెందుకో మనం కూడా చూద్దాం పాండ్రి. చూసిండ్రా, బడికి పోయి చదువుకోవాల్సిన పిల్లగాళ్ళు రోడ్డు మీద కూర్చొని ధర్నా ఎట్లా చేస్తున్నారో. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలున్న వావుదాములే 4 ఏళ్ల కిందట సర్కారీ స్కూల్ను కూలగొట్టి ఆడ రైతు వేదిక కట్టిండ్రట పుణ్యాత్ములు. మరి బడి పాడుపడ్డదని గట్లా కట్టిండ్రో లేకపోతే బడి పిల్లల చదువుల కంటే రైతుల సమస్యలే ముఖ్యం అనుకున్నారో తెలియదు గాని మొత్తానికైతే ఈ స్కూల్ను వడగొట్టి రైతు వేదికను కట్టే వరకు 4 ఏళ్ల సుంది ఊళ్ళున్న గ్రామ పంచాయతీ కాన్నే పిల్లలకు పాఠాలు చెప్తున్నారట. అంతేనా అన్నా? గతంలో పాఠశాల భవనం ఉన్న కూల్చివేసి అందులో రైతు వేదికను కట్టడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా పాఠశాల జీపీ బిల్డింగ్లో నిర్వహించడము జరుగుతున్నది. మరి ఊళ్ళో బడి లేక పిల్లగాళ్ళు అవస్థలు పడుతున్నారని పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిండ్రా అన్న? కలెక్టర్కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, డీడీ మేడంకి ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా దీని గురించి స్పందించలేదు. అదన్నట్టు ఎవ్వలకు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వలు పట్టించుకోలేదట. గందుకే ఇయ్యాల బడి పిల్లలతో కలిసి ఈ స్కూల్ కావాలని ధర్నా చేసిండ్రు అన్నట్టు. చూసిండ్రానుల్లా సర్కార్ బలే పరిస్థితి ఎట్లున్నదో. పిల్లగాళ్ళు చదువుకుందామంటే ఒక ఊళ్ళో బడే లేదు. ఇక గిట్లయినాక అందరూ ప్రైవేట్ బడులకు లైన్లు కట్టమంటే కట్టరా చెప్పుండ్రి. అందుకే ఆస్తులు అమ్మైనా సరే పిల్లలకు మంచిగా చదువు చెప్పియాలని ప్రైవేట్ వాళ్ళకు వేలు లక్షలు సమర్పించుకుంటున్నారు తల్లిదండ్రులు. అయ్యా సర్కారోళ్ళు ముందుగల్లా సర్కార్ బడులల్లా మంచిగా సౌలతులు చేయుండ్రయ్యా. అటెన్క ప్రైవేట్ బడుల అడ్డగోలు ఫీజులకు కళ్ళెమెయ్యుండ్రి. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లగాళ్ళ బడి ఫీజులు చాలా మందికి తలకు మించిన బరువైతున్నాయి. ఎన్నిసార్లు ఇచ్చినా కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు. అందుకనేసి ఓపెనింగ్ కాబట్టి పోకపోతే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అందుకనేసి మిమ్మల్ని ఆపుతున్నాం. ప్లీజ్ ఏం కోఆపరేట్ చేయండి. ఇవాళ రేపు కాంట్రాక్టర్లు వేసే రోడ్లు ఎంత బందోబస్తుగా ఉంటాయో మన అందరికీ తెలిసిందేనాయి.
ఒక్క ఆనసిన్కు పడితే చాలు కళ్ళ ముంగట్నే రోడ్డు మాయమవుతుంది. ఇక ఏడికాడ పొక్కలు పడి ఇది రోడ్డా లేకపోతే చంద్రుని మీద ఉన్న బిలాలా అన్నట్టు తయారైతాయి. ఇక రోడ్డు మీద పడ్డ గుంతలతోని ఒగోపారి జనాల పానాలు కూడా పోతాయి. అగో గట్ల కావద్దనే ఇగో గీ ఊరోళ్ళు ఏం చేసిండ్రో మీరే చూడుండ్రి. ఎవలో వత్తరని రోడ్డు మీదున్న గుంతలు పూడుస్తారని ఎదురు చూసి మోసపోకుమా, గుంతలలా పడి పానం మీదికి తెచ్చుకోకుమా అని అనుకున్నారేమో గీ ఊరోళ్ళు. అందుకే ఎవ్వరి కోసం ఎదురు చూడకుండా ఆళ్లే రోడ్డును మంచిగా చేసుకున్నారు. రోడ్డు మీద గుంతలు పడ్డాయి మహాప్రభో అని అధికారులకు ఎన్ని మాటల మొత్తుకున్నా ఎవ్వరు పట్టించుకోలేదట. ఇక రోడ్డు మీదున్న గుంతలలా పడి చాలా మందికి పానం పోయినంత పనైందట. ఇక అధికారులను నమ్ముకుంటే లాభం లేదని చుట్టుముట్టున్న ఊరోళ్ళందరూ కలిసి పెద్ద పెద్ద బండలను తీసుకొచ్చి గుంతలను ఊడ్చి మీదికెళ్ళి మన్ను పోసి రోడ్లను మంచిగా చేసుకున్నారు గిట్లా. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం తాటిగూడ కాడ జరిగింది ఇది. చూసిండ్రా జనాలే రోడ్లను మంచిగా చేసుకున్నాక ఇంకా ఈ లీడర్లు ఎందుకున్నట్టు, అధికారులు ఏం చెప్తున్నట్టు, ఊసిపోయే రోడ్లేసి లక్షల బిల్లులు పెట్టే కాంట్రాక్టర్లు ఎందుకున్నట్టు చెప్పుండ్రి. లంచాలకు మరిగిన ఆఫీసర్లు కూడా జనాల సమస్యలను ఏం పట్టించుకోకుండా తయారైనరు. మేం ప్రజాసేవ చేస్తాం అని రాజకీయాల ఖర్చుడు అటెనక గద్దెనెక్కినాక జనాలను పట్టించుకోకపోడు గిదే కదా చాలా మంది లీడర్లు చేసే పని. మళ్ళీ తాపనైతే ఓట్ల కోసం మా ఊరికి రాండ్రి అప్పుడు చెప్తాం మీ సంగతి అని లీడర్ల మీద గరం అవుతున్నారు ఈ రోడ్డు మీద పోయేటోళ్ళంతా. ఏం లీడర్లు ఉన్నారో ఏం అధికారులు ఉన్నారో పోన్రి. ఊర్లల్లా చాలా మంది అమ్మలక్కలు రాత్రి పడుకునే ముంగట ఖచ్చితంగా యాద్ చేసుకునేది గ్యాస్ బంద్ చేసినా అని. అది వాళ్ళకు అట్లా అలవాటు అయిపోయింది. ఎందుకంటే గ్యాస్ ఎక్కడ వెళ్తుందో అనే భయం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అయితే గిడోకాడ అదే గ్యాస్తోని ఎంత కథ అయిందో చూడుండ్రి. పొద్దు పొద్దునే ఎక్క కిచెన్లా బోళ్ళు తోముకుంటా బిజీగా ఉన్నది. ఇంటోళ్ళు ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ఇంతల్లే ఏమైందో చూడుండ్రి. అప్పర కొడుకా గ్యాస్ సిలిండర్ వేలింది. వామ్మో ఆ పేలుడుకు కిచెన్ల సామాన్లన్నీ ఎగిరిపడ్డాయి. ఆ అక్క అయితే అంత దూరం ఎగిరిపడ్డది. పాపం ఆ పేలుడుకు ఇంట్లో ఉన్నోళ్ళందరూ గజ్జుమని ఉలిక్కిపడ్డారు. పిల్లలైతే ఏడుపు అందుకున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నది. గ్యాస్ సిలిండర్ను అట్లా కబోర్డ్లో పెట్టొద్దు, కొంచెం గాలి తగిలేటట్లు పెట్టాలి. అప్పుడప్పుడు గ్యాస్ ఏమైనా లీక్ అవుతున్నదేమో చెక్ చేసుకోవాలి అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇంత పెద్ద పేలుడు జరిగినా ఏం కాలేదంటే ఈ అక్క గట్టిపిండమే అని అంటున్నారు. చూసిండ్లు కదా, మీరు కూడా అప్పుడప్పుడు మీ కిచెన్లో ఉన్న గ్యాస్ మొద్దులను చెక్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. తెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. స్టేజ్ మీద స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు అన్నదమ్ములు ఇద్దరు. చిరంజీవి పవన్ సారు నడుమెట్లుండి ఫోటో దిగిండు మోడీ సారు.
తక్కువ వయసు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బాబు సారు క్యాబినెట్లా 17 మంది కొత్త వాళ్ళకే ఇచ్చిండు మంత్రి పదవి ఛాన్సులు. చదువుకోనికి లేదని ఈ స్కూలు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిండ్రు బడి పిల్లగాళ్ళు. సొంతంగా రోడ్డును మంచిగా చేసుకున్నారు ఊరోళ్ళు. ఇక ఎందుకున్నట్టో మరి అధికారులు లీడర్లు. తమిళిసై మీద అమిత్ షా అయ్యిండు సీరియస్. ఈ కాడ నుంచి మేడ ఉండాలన్నట్ట సైలెన్స్. ఇగో ఇవ్వలా ఇవాల్టి మన సిటీమార్ వార్తలు మేము చెప్పినని జబర్దస్త్గా నచ్చినాయిలే. ఇంకెన్ని మంచి మంచి వార్తలతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.